సరే ఏదైనా ఒక తెలుగులో ఒక చిన్న మాట చెప్పమ్మా. ఏం చెప్పాలి? మీది ఏ ఊరు? నెడదవోలు. దగ్గరికి రండి. ఎప్పుడు చేసుకుందాం? రేపే పెళ్ళంట. కార్తిక్ రెడ్డి గారు ఆయన ఎందుకో సెకండ్ హాఫ్ వెళ్ళి ఫస్ట్ నైట్కి వచ్చేయండి. ఫస్ట్ నైట్కి ఏంట్రా హెల్ప్ అవుతుంది. నోర్మే అదేంట్రా అంటే 2వ తారీఖు పెళ్ళి, ఫస్ట్ నైట్కి వచ్చామంటున్నా. ఫస్ట్ నైట్కి వచ్చి చెప్తారు నాకు ఏమని, ఎలా పెళ్లి చేసుకోవాలి ఏంటంటే. పెళ్లి చేసుకోవడం గురించి కాదు, ఆ పాపను ఏదైనా పద్ధతిగా ఒక పద్యం అడుగు. చిట్టి చిలకమ్మ వచ్చా, తెలుగు టీచర్ కదా, చెప్పమ్మ ఒకసారి. చిట్టి చిలకమ్మ. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటలోకి వెళ్ళావా, తోటలో కాదే తల్లే. సరే ఉండి చెప్పని. పండుగ తెచ్చేవా. ఏంటది మీది పేరు? పండుగ. చెప్పమ్మ. గుడ్లో పెట్టావా. ఏమందరా అది ఇంకేమని. అమ్మాయి కరెక్ట్గా చెప్పింది కదా, అర్థం రాంగే. ఏది నువ్వు చెప్పు. చిట్టి చిలకమ్మ. వెరీ గుడ్. అమ్మ ఎగరేస్తాను నిందా. నోర్మే అమ్మ ఎవరైనా ఎగరేస్తాను కదా, పద్ధతిగా చెప్పాలి. అడవికి వెళ్ళావా, కాయ తెచ్చా. ఏం చేద్దాం రా, తెలుగు టీచర్ వెళ్ళిపోమని. ఎందుకో ప్రిన్సిపాల్ గారు వచ్చారంట. తెలుగు టీచర్ అయ్యో ఏమైందిరా, 45 వెళ్ళిపోతుంది. ఏం చేశాడు అన్న, నీకు పాపలు తెలుసా? స్పెల్లింగ్ కూడా రాదు. మరి కత్తర పాప ఎందుకు మాట్లాడుతున్నారు? ఏమైందిరా, కత్తర పాప కాదంట. మరి ఎవరో నరాలక్క ఎవర్రా? నరాలక్కని ఈయన అడిగాడు అంట. కమిట్మెంట్ ఊరుగా. నరాలక్కకి ఈయనకి ఏంటి సంబంధం ఏంటి? నేను చూడలేదా వీడియో? ఎవరో నరాలక్క చెప్పేసింది. ఏమని? గోపాల్ రెడ్డి గారి గురించి. ఏమండి మీ గురించి నేను చెప్తా. లవ్ అంట, లవ్ నిజంగా. ఏం క్రష్ అంట. ఏం క్రష్ అని మీరు, మీ క్రష్ నరాలక్క? ఎందుకన్నా పెళ్ళి నీకు? పెళ్ళి అయిపోయిందా? నిజంగానా? కత్తరబాబు చెప్పలేదు నాకు. కత్తరబాబు ఏంట్రా? కత్తరబాబు సాయి అంటది కదా. కత్తరబాబు సాయి ఉన్నాడు ఇక్కడ. కత్తరబాబా ఫ్యాను. ఎవరు సాయి గారు? ఒకసారి రమ్మనండి. రావాలి ఒకసారి సాయి గారు. వచ్చాడు సాయి. ఏంటి సాయి గారు ఏం చేస్తారు? అందరికీ సాయం చేస్తూ ఉంటారు. సాయం చేస్తూ ఉంటారు. చెస్ట్ పైకి లేకపోవడం ఏంటి? మనకేం తెలుసు. హాయ్ సాయి గారు. పెళ్ళి అయిందండి? ఇంకా లేదు. అదృష్టవంతుడు. అదేంట్రా పెళ్ళి లేకపోతే అదృష్టవంతులే. ఎందుకు? పెళ్ళి అయిపోయింది అనుకో అన్నిటికీ ఆలోచించాలి. ఎవరు ఆలోచిస్తున్నారు? మా గోపాలన్నా. పాపల గురించి చెప్తే భయపడిపోతున్నాడు. నోర్మే పాపల గురించి చెప్తే గోపాలన్న ఏం భయపడతలేదు. మరి సాయి గారి గురించి అయితే సాయి గారు ఆటగాడు అని. మామూలుగా ఏ గేమ్స్ ఆడతారు మీరు? ఏ గేమ్ ఆడరని అడుగు. మామూలుగా ఏ గేమ్స్ ఆడతారు? క్రికెట్ ఆడతారు. సెల్ ఫోన్లోనా? ఏపీ ఎక్కడండి? ఏపీ ఇక్కడే, ఈ గ్రౌండ్లోనే. గ్రౌండ్ కాదని పిచ్. అదే ఏ పిచ్ మీద, చాలా పిచ్ల మీద ఆడాడు ఆయన. సాయి గారు నిజంగా ఆడారా? మీరేంటి బ్యాటింగా బౌలింగా? బ్యాటింగే. బావును అన్న, మీరు బ్యాటింగా బౌలింగా ఫీల్డింగా? బ్యాటింగ్. ఫస్ట్ బ్యాటింగ్ అన్నాడు కదా. ఏంటండి ఆల్రౌండరా? ఏమైందిరా మహానుభావుడు? ఏంటి ఆయన? సినిమాలు చూస్తారనా? ఫేవరెట్ హీరో ఎవరు? ఎవరు లేరు. నాకున్నారు. నీకెవరు ఫేవరెట్ హీరో? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా? మరి ఎవరు వాళ్ళెవరు? వీళ్ళెవరా? అన్నది ఏదైనా మాట్లాడు. అన్న చిన్న క్వశ్చన్ అడగనా? అడుగు. ఏమనుకోడంటే అడుగు. తాగలేని టీ ఏంటి? పెళ్ళి అవ్వలేదు కదా, చెప్పేస్తాను కుర్రాడు. పెళ్ళి అయితే ఏంటి? పెళ్ళి అయితే టీ తాగరు. గోపాలన్నా ఏంట్రా ఉన్నాడో వెళ్ళిపోయాడని అక్కడికి వెళ్ళారు. చీకట్లోకి వెళ్ళారు. ఏం చూస్తున్నావు? నేను మాకు ఉందా లేదా? ఏంట్రా ఉండా లేకపోవడం? నీకు తెలియదురా నాయన. గోపాలన్న కూర్చుంటే మామూలుగా ఉండదు. ఏంటో స్పెషల్ స్టేటస్.
అదేంట్రా బ్రాండ్ బ్రాండ్ గురించి కాదు, అలా కాదు, పద్ధతిగా మాట్లాడాలి. నువ్వు తాగవా? నేను తెచ్చి నాకు మందు అలవాట్లేదు. సిగరెట్ కూడా లేదు. ఇంకేం బతుకుతా చచ్చిపోయా. అదేంట్రా నీ వయసు ఎంత? నా వయసు ప్రజెంట్ 27. నీ ఏజ్ ఎంత? 99 నాట్అవుట్. 99 నాట్అవుట్. యా ఓకే. ఇప్పుడు అన్నతో అచ్చమైన తెలుగులో మాట్లాడాలి. అంటే ఎలాగా? అంటే అచ్చమైన తెలుగు అంటే తెలుగులో కూడా హచ్చి తెలుగు, ఏక్యాల తెలుగు, ఐడియా తెలుగు ఉంటాయా? అంటే అచ్చమైన తెలుగు అంటే అది కాదు. మన అన్నతో మాట్లాడే. అన్న చెప్పు ఏంటి మరి? తాగలేని టీ ఏంటి? ఏంటండి? బోటీ అంట. బోటీ కాదు, ఎవరో మేకవాసం అనుకుంటా. మేకవాసం ఎవరో మనకు తెలీదు. నాకు తెలిసి గోపి గారా. తాగలేని టీ ఏంటి అన్న? ఆడియన్స్ వాళ్ళు తీసుకో, ట్రై చేయండి. ఎవరు? ఎలా రా ఒకసారి రా, పైకి రా. తాగలేని టీ ఏంటండి? ఆయన ఏదో అన్నాడు. ఏంటమ్మా? నీళ్ళు కలిపోకూడదంట. నోర్మే అన్న, మీరు ఈ సైడ్కి వచ్చి. తాగలేని టీ ఏంటి? నీళ్ళంట. అవునా కాదా? కాదురే నాయన, చిన్నపిల్లడు కదా. అన్నకు పెద్ద క్వశ్చన్ వేస్తావు, అబ్బాయికి ఏదైనా చిన్న క్వశ్చన్ అన్న. నువ్వు నా వెనకాల ఉండే. ఎందుకురా ఉండాలి? అలాంటి వాడు ఒకడు ఉండాలి మనం. ఎందుకో ఎవరన్నా కొడతాకు వచ్చారనుకో, అన్న కొట్టడం, చెస్ట్ చూపి చెప్పేస్తాడు. చెస్ట్ చూపి అన్న అంటే నిజంగా అలా ఫిజిక్ కూడా అలా మెయింటైన్ చేయడం గొప్ప. సో మనోడితో మాట్లాడదాం. అర్జున్ ఎట్లా ఉన్నాడు? నీ పేరేంటి? విజయ్ దేవరకొండ. మాట్లాడండి. మీ నాన్నగారి పేరేంటి? బంగారకొండ. మరి నా పేరేంటి? నల్లబండ. మరి మన భూపాలన్న పేరేంటి? బోరబండ. ఎందుకో బండి బోరుకొచ్చేసినారా. సరే మనోడితో మాట్లాడు. ఏంటో నీ పేరు? హర్ష. హర్ష అంటే తెలుసా? తెలుసు నాకు. హర్ష అంటే ఎక్కడ విన్నాను. అదే ఏదో మన యూట్యూబ్లో చూస్తాం. ఎవర్రా ఈ వీడియోలో ఒక స్కూల్ వైఖరిని నెరవేర్చబోతున్నావు? ఓకే. హర్షనా? సాయి లేదా? సాయి లేదంట. ఉత్తర్ష. హర్ష జీవుల చేతులకు నేను చేస్తున్నాను. ఎందుకురా? శీతాకాలం కదా, చలేదేమి. మాట్లాడు. హర్ష ఏ క్లాస్ చదువుతున్నావు? సెకండ్. ఏ క్లాసు? అర కేజీ ఎక్కడ ఉంటావు? ఎల్కేజీ అనుకుంటా. ఎల్కేజీయా? ఎల్కేజీ కాదు. అర కేజీ ఏంట్రా? అర కేజీ కాదు కదా. ఎవరైనా ఎల్కేజీ యూకేజీ చదవాలి కదా. ఎల్కేజీ సరిగ్గా చదువుకోవాలా. నువ్వు ఎక్కడి వరకు చదువుకున్నావు? బస్ స్టాండ్ వరకు చదువుకున్నాను. బస్ స్టాండ్ వరకు చదువుకోవడం ఏంటి? ఇదో గురుగారు వెళ్ళరండి. ఎందుకురా? ఒక్క నిమిషం ఆయనతో మాట్లాడేద్దాం. ఎందుకో కుర్రాడు కదా. ఉడుకు రక్తం పెద్దగా నిద్రలు పట్టం. అలా కాదు అన్న. మీరు చెప్పండి, తాగలేని టీ ఏంటి? ఎవర్రా నువ్వా? ఇంత టాలెంట్ ఉన్నావు? ఏమన్నాడు ఆయన? ఆంటీ అన్నాడు. ఏమైందిరా? నీకు తెలియదురా నాయన. ఏంటో? ఏంటి? నైటీయా? ఆడలకి నైటీ షాప్. ఏర్ కాదు అన్న. మీరు చెప్పండి. ఏదో సరదాగా టీ ఏది వస్తే చెప్పండి లాస్ట్ లో. అలా గురుగారు నన్ను తీయండి, వీడియో చేస్తాను. ఇలాగా ఎందుకురా? నేను తెల్లగా ఉంటాను. నన్ను కూడా తీయండి. నువ్వు పడవలే, నేనెందుకు పడినావు? ఎవరు నీ కరీనా కొడతా? ఏమన్నావు నువ్వు నన్ను? నిన్న కర్రీ ఏంటి అన్నాను. కర్రీయా? తలకాయ కూర. నీకు లేదని వండుకొని తిన్నావా? నన్ను తీయండి వీడియో. నేను మహేష్ బాబులా ఉంటాను. నువ్వు మహేష్ బాబులా ఉంటావు. మరి నేను మహేష్బాబులా ఉంటావు. మహేష్బాబులా? కరెంట్ పోతే మీ అమ్మాయి గుర్తుపడదు. కరెంట్ పోతే మా అమ్మ ఎందుకు గుర్తుపడదు? మా అమ్మ గుర్తుపట్టేస్తుంది. సరే మరి ఏంటి? ఇందాక నేను ఫ్లోలో కర్రుడన్నా ఒక పాట. కూర తలకాయ కూర తిందాము రారా, కర్ర తిన్నాగా నువ్వు చెంబట్టుకుపోరా. చెంబట్టుకుపోతున్నా ఆయన.
సరే మాట్లాడు అన్న. తాగలేని టీ అంటే చెప్పండి. నువ్వెప్పుడు పుట్టావురా? నేను మొన్న పుట్టాను. మొన్న పుట్టావు. నువ్వెప్పుడు పుట్టావు? నేను జూన్ 22 ఆదివారం పుట్టాను. ఆదివారం ఎలా పుట్టావురా? నేను పుట్టకూడదా? ఆ రోజు సెలవు కదా. నోర్మే, పుట్టడానికి ఎవరికైనా సెలవు ఉంటుంది ఏమిటి? అంటే ఆ రోజు అలా పుట్టేశాను అంతే. ఆ రోజు పుట్టావా? ఆ రోజే పుట్టాను. భూమి పుట్ట ముందు పుట్టావు అనుకున్నా. నోర్మే, అంత హైట్ ఎట్లా అయ్యు? అది అంత హైట్ ఎలాగయ్యారని అడుగుతున్నాడు. ఈయన ఎలాగయ్యో? వీళ్ళ ఊర్లో నేను మా ఊర్లో బోరైతే వాటర్ రావు. మరి ఏమొస్తుందిరా? వారిని పెట్ట వేలాడు బాబు వేలాడు. వేలాడు బాబు వేలాడు. ఈ అబ్బాయి కోసం ఏదైనా మంచిగా చెప్పు పంపించేద్దాం, ఓకేనా? ఇంకో క్వశ్చన్ అడగనా? క్వశ్చన్ అడుగుతున్నాడే. కరెంటు పోయింది అనుకో. కరెంటు పోయిందనుకో, నీ దగ్గర ఒక అగ్గిపుల్ల, క్యాండిల్ అండ్ గ్యాస్ ఉన్నాయి. ముందు ఏది వెలిగిస్తావు? క్యాండిల్ తర్వాత గ్యాస్ వెలిగిస్తా. గ్యాస్ వెలిగిస్తారంట. ఇల్లు తగలట్టే దరిద్ర వదిలిపోద్ది. అదేంట్రా? ముందు అగ్గిపోలు వెలిగించాలా? చిన్నపిల్లడు కదా, అందుకని కొంచెం క్యాండిల్ అన్నాడు కదా. అలా కదా. ఇంకో క్వశ్చన్ అడుగు. ఇంకోటి అడగనా? అడుగు. నీటిలో రాయేస్తే ఉలుగుతుంది ఎందుకు? ఎందుకంటే అది వెయిట్ ఉంటుంది. వెయిట్ ఉంటుందంట. వెరీ గుడ్. అదేం కాదు. మరి ఎందుకో? దాని స్వింగ్ రాక. ఏంటది? దాని గీత పై తేలిద్ది. అది తెలీదు. అదే ఏది వచ్చిందని గురించి అడుగుతాడు. కాలువ తెలుసు కదా, కాలంలో మేక పడిపోతే ఎలా ఉంటుంది? మునిగిపోతాం. ఇంకేం చేస్తాం? ఆడియన్స్ పోల్ తీసుకొచ్చాడు. కాలువలో మేక పడిపోతే ఎలా ఉంటుందన్న? గులగుల కొట్టుకుంటా. గులగుల గులగుల కొట్టుకుంటుందంట. గులగులకి కొట్టుకోదు. ఇంకా కొంచెం అక్కడ గొలగొలగ. ఎందుకురా? గుర్తొచ్చిందా? ఇంకా మీకు రావట్లేదు. ఏంటో ఆలోచిస్తున్నాడు. డిస్టర్బ్ చేయి. ఓకే, నువ్వు చెప్పు. మేక కాలువలో పడిపోతే ఎలా ఉంటుంది? నువ్వు చెప్పు. నేనా? మేక కాలువలో పడిపోతే నాకు తెలిసి తడిచిపోయి ఉంటదేమో. అదేం కాదు. ఇప్పుడు ఎలక్షన్ టైం కదా, పొలిటికల్ వాయిస్ చేయకుండా ఎవరు సీఎం అవుతున్నారని ఒక చిన్న కాన్సెప్ట్ పెట్టారంట. అంటే మన పల్లెటూరు కాబట్టి అందరికి గేదెని ఇచ్చారంట. ఒక గేదెని ఒక పాలు తీసుకునే గిన్నె ఇచ్చి ఎవరు ఎక్కువ పాలు పితికితే వాళ్ళే సీఎం అన్నారంట. ఈ పాలు పితకాలంటే మన ఆయన అగ్రికల్చర్ రామకోటేశ్వరరావు గారు ఎవరైనా ఉన్నాడు ఇక్కడ? ఆయన వద్దు. ఇప్పుడు మళ్ళీ కేకేస్తే ట్రాక్టర్ అంటాడు ఆయన. వదిలేము. ఇప్పుడు మళ్ళీ ఆయన కేకేస్తే ట్రాక్టర్ అంటారు, కలిసేపుట్టే కారు అంటాడు. మొత్తం మిషన్ మీద నడుపుతాడు మనిషి. ఓకే, థ్యాంక్ యూ. సరదాగా సీఎం అని ఒక రేస్ పెట్టారు. వాళ్ళందరికీ కూడా ఒక పోటీ పెట్టారు. దాంట్లో ఎవరు ఎక్కువ పాలు పితికితే వాళ్ళే సీఎం అన్నారు. సరే, ఎవరు వచ్చారో కాంపిటీషన్ చూద్దాం. యాంకర్గా మన వేణుమాధవ్ గారు. అన్న నమస్తే అన్న. నల్ల పాలన్న, నల్ల త్రాచు లెక్క చెప్పేసా అన్న. ఏం లేదన్నా అన్న, మీ అందరికి ఒక గేదెని ఇచ్చినాం కన్నా ఒక గిన్నె కూడా ఇచ్చామన్నా. అన్న, ఎవరైతే గిన్నె నిండా పాలు పితుకొస్తారో వాళ్ళే సీఎం అన్న. ఈ ఓట్లకి డబ్బులు అన్నీ ఎందుకన్నా ఈజీగా అవుతుంది అన్న. ఎవరు ఎక్కువ పాలు పితికితే వాళ్ళే సీఎం అన్న. ఇక్కడైతే ఆల్రెడీ కొంతమంది పాలు పితుకుని వచ్చారు, వాళ్ళు పరిచయం చేస్తున్నా అన్న. ఇదిగో గీన మన జగన్ అన్న, ఒక పక్కన పొంటి ఉన్నారు చూసా అన్న, మన పవన్ కళ్యాణ్ అన్న, బాబు గారు అన్న, గగో కేపలాన్ని కూడా వచ్చారు. వీళ్ళందరూ వచ్చారు అన్న. ఎవరు ఎక్కువ పాలు పితికారో చూద్దాం అని ఆయన అనగానే వీళ్ళందరూ వస్తున్నారంట. ముందుగా జగన్ గారు వచ్చారు. అన్న జగన్ అన్న, నువ్వు ఎన్ని పాలు పితికావు చెప్పు అన్న. నువ్వు ఎక్కువ పాలు పితికితే నువ్వే చెయ్యం అనగానే ఆయన వచ్చారు. ఆయన మాట్లాడుతున్నారు. ఒక నిమిషం. నిజంగా ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అమ్మకు, ప్రతి చాతకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు నాకు వచ్చినటువంటి ఆ గేదెకు కూడా ధన్యవాదాలు. నీగా చూసే ఉంటే ఎంత పాలు పితుకావంటే మా గిన్నె నిండా పాలు పిచ్చుకావు. ఒక్కసారి డౌట్ ఉంటే మీరే చూడండి అనగానే గిన్నె చూస్తాను. కానీ గిన్నెలో పాలేడు ఉన్నాయన్నా, పాలు ఏమీ లేవు అన్నా. ఇప్పుడు నాకు అర్థమవుతా ఉంది, మా మీద కుట్రతో మా గిన్నెకి ఎవరు బొగ్గ పెట్టారు. బొగ్గ పెట్టడం వల్ల పాలన్నీ ఒలిగిపోయినాయి.
అని అని చెప్పి అన్న అవన్నీ కుదరవన్నా, ఎవరు ఎక్కువ పాలు పితికితే వాళ్ళ సీఎం అన్నా, మీరు కొంచెం పక్క రారన్నా, బాబు గారు మీరు రండి అన్నా. బాబు గారు వస్తున్నారు, ఆయన చెప్తున్నారు. ఎంత మళ్ళా ఆ మాదిరిగా ముందుకు పోతాం, చాలా చూస్తాం, నెక్స్ట్ వచ్చేది మనమే అని ఆయన యాంగిల్ ఆయన మాట్లాడుతుంటే అన్న అవన్నీ కాదన్నా, ఎక్కువ పాలు పితికిన వాళ్ళే సీఎం అన్నా, మీరేం పాలు పితికిరన్నా అనగానే బాబు గారు మీరు చూడండి గిన్నె నిండిపోయింది అనగానే గిన్నె నిండా పాలు ఉన్నాయి. అన్న గిన్నె పాలు పితికిరన్నా అప్పుడే అన్న, ఒక్క నిమిషం అన్నా అని ల్యాప్టాప్ మెట్రిక్స్ చూసారంట. దాంట్లో అదే మన పాలల్లో టెస్ట్ చేస్తారు కదా, ఆ మెట్రిక్స్ చూస్తే సగం పాలు ఉన్నాయి, సగం నీళ్ళు ఉన్నాయంట. అన్న గిన్నెదన్న గిన్నె నీళ్ళు ఉన్నాయి. అది మేము కలిపింది కాదు, చాలా కష్టపడి మేము గేదెని అడిగాం, గేదె పాలు నీళ్ళు కూడా కల్పించింది మీరే కావాలి బాబు గారు అని. అనగానే అవన్నీ కుదరవన్నా, ఎవరెక్కువ పాలే కావాలి మాకు, గిన్నెలు కలపొద్దన్నా, మీరు పక్కకి రండి అన్న. కళ్యాణ్ బాబు గారు మీరు చెప్పురన్నా. వాస్తవానికి ఇల్లు దూరం అసంచుకుని గొడవ, చేతిలో దీపం లేదు కానీ గుండెల్లో ధైర్యం ఉంది. అందుకే మేము అడగగానే, ఎందుకంటే మాకు ఈ రోజు కూడా మీరు పోస్ట్ చూస్తూ ఉంటారు ఇన్స్టాగ్రామ్లో, నేను ఆవుల గురించి పెట్టిన ఆ రోజు నా గేదె కూడా చాలా నిండుగా పాలు ఇచ్చింది. మీకు డౌట్ ఉంటే మీరే చూడండి. అనగానే అది చూస్తే దాని నిండా రక్తం ఉందంట అండి. రక్తం అన్న గిదేందన్నా, గిన్నె నిండా రక్తం ఏముంది అంటే మా సేవా దృక్పథాన్ని చూసి, అన్నగారు చేసే రక్తదానాన్ని చూసి, ఆ గేదె కూడా పాలు వద్దని కోసం రక్తం ఇస్తానని దాని నిండా రక్తం ఇచ్చింది. అన్న రక్తం అయితే పని చేయదన్నా, మీరు పక్క వచ్చారన్నా. అన్న కేఏ పాల్ గారు ఉన్నారు లాస్ట్ అండ్ ఫైనల్, నాకు తెలిసి పాలన కొట్టేస్తాడేమో సీఎం. నా పాలన మీరు రండి అన్నా. ఒక్క నిమిషం తమ్ముడే, ఏంటి నవ్వుతున్నా? లైవ్ వెళ్ళిపోతుంది మరి. ఏంటి ఫాలోయింగ్? నిన్న కాక మొన్న అనుకుంటా 60-70 మంది సెల్ఫీలు మీరు అందరు చూస్తున్నారు. ఫస్ట్ బోయింగ్ ఫ్లైట్ కూడా నాకే ఉంది, ఎక్కడ అంతా అక్కడ జనం. నేను కూడా బరి దగ్గరికి వెళ్ళాను, కానీ ఒక్క విషయం మాత్రం నిజం తమ్ముడు, థ్యాంక్ యూ. నేను కనుక సీఎం అయితే మెమరీ కార్డులు ఉండవు, సిమ్ కార్డులు ఉండవు, అన్నింటికి ఒకటే కార్డు, కేఏపాల్ కార్డు. ఈ కింద ట్రాఫిక్ జామ్లు గట్రా అసలు ఏటి ఉండవు, మొత్తం హెలికాప్టర్ జామ్లో గిరిగిరి తిరిగిపోదు. అన్న మీరేం పాలు పితికిరన్నా, ఒకసారి చెప్పురన్నా. ఒక్క నిమిషం తమ్ముడు, అప్పుడు కూడా నేను చెప్పాను మీకు, నన్ను మోసం చేస్తున్నారని. ఇప్పుడు కూడా మోసమే చేశారు. అన్న మిమ్మల్ని మోసం చేసిరన్నా, కానీ మోసం అనుకుని ఇంకేటి అంటారు? నిజం చెప్పండి, వాళ్ళందరికీ గేదెనిచ్చి నాకు దున్నపోతునిస్తారా? పాలు ఎక్కడి నుంచి వస్తాయి తమ్ముడు? పాలే వేయలేవు. మోసం అప్పుడు కూడా హెలికాప్టర్ అనుకుని ఆ ఫ్యాన్ చూసి ఫ్యాన్ గుద్దేశారు. ఇప్పుడు కూడా ఇలాగే మోసం చేస్తారు. మీరేం కంగారు పడుకుని చాలా బాగా ఉంది. ఇలా సరదాగా ఒక చిన్న జోకులో చెప్పడం జరిగిందండి, అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కార్యక్రమంలో తదుపరిగా రారా ఎక్కదిక్క బిర్యానీ తిన్నా, అది కదా. అంటే నాకు బొమ్మ అలవాటు అయిపోయి ప్యారడీ సాంగ్స్ వస్తాయి నాకు. ఓకే, అంటే బేసిక్గా ఇందాక నా దగ్గరకు వచ్చి ఆయన మాట్లాడుతున్నారు కార్తీక్ గారు. అంటే నాకు కింద ఉంటే నాకు కొంచెం బాగా సిగ్గు ఎక్కువ. అంటే ఎంత సిగ్గు అంటే ఇందాక మీ కారులో వస్తున్నప్పుడు ఆ కార్తీక్ గారు ఒక మాట అన్నారు, ఫాస్ట్గా వచ్చే టైం అయిపోయింది, మీరు ఫాస్ట్గా రావాలి, ఎందుకంటే ఇక్కడ ఎందుకంటే మీరు వచ్చేస్తే మిమ్మల్ని రూమ్లో పెట్టి నేను స్నానం చేస్తాను అన్నాడు. ఏమంటాడు ఆయన అన్నాను, మీరు ఫాస్ట్గా వచ్చేస్తే మేము రూమ్లో పెట్టి నేను స్నానంకి వెళ్తాను అన్నాడు. మన రూమ్లో పెట్టి ఆయన స్నానం కొని నాకు కొంచెం సిగ్గే కూర మగలు స్నానం చేస్తే చూడలేను, నేను ఒక్కన్న బయట ఉంటాను, మీరు లోపల ఉన్నాను. అంటే జోక్స్ చెప్పండి, అంటే నేను బయట పెద్దగా మాట్లాడలేదు, అంటే ఒక్కొక్కరికి ఒక ఫీర్ ఉంటుంది, స్టేజ్ ఎక్కితేనే మాట్లాస్తాను. నాకు పేర్స్ అన్నీ ఇక్కడ ఒక్కోసారి ఒక పేరు చెప్తాడు. మీరాజ్ ప్యాకెట్ అంత ఉంటాడు, పేరు సూరజ్. ఓకే, మీరాజ్ అదే నవ్వుతావా బాబు? బాబు నువ్వు నవ్వు చచ్చిపోతే మీ అమ్మ నా మీద వేసాడు ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ. ఆ అన్న పేరు ఏదో ఉంటుంది, ఆయనే కదా సరస్వతి పుత్రుడు. అందుకే నా ఎక్కడున్నాడు ఆయన? తరుణ్ గారు వాళ్ళ అమ్మగారి పేరు సరస్వత. ఎప్పుడు పుస్తకాలు అంటారు కదా, ఆయన నాకు తెలిసి ఇప్పుడు ఎక్కడో లైట్ కింద కూర్చొని చదువుకుంటున్నారేమో. నాకు ఆయన చూస్తే డైలాగ్ వస్తుంది, ఆయన చూడగానే 2 జేబులు చేతిలో పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ఎక్కడికి వెళ్తాడు నాకు కూడా సరిగా తెలియదు.
ఎక్కడ శాఖ గ్రంథాలయం గ్రంథాలయంలో తరుణ్ గారు మీరు ఉండాలి సార్. 10 గుండెలు బతికిస్తుంది, ఆ గుండె బతకాలి. ఓకే, పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు మీరు టీవీ చూస్తారా? నేను ఒక వాయిస్ చేస్తాను, ఎవరితో చెప్తారా? ఏమిటిది, ప్రతిరోజు వర్షం పడుతుంది, నాకు బొత్తిగా నచ్చలేదు. ఎవరి వాయిస్ అది? అమ్మో సూపర్. అయితే 1 more ఇప్పుడు. మెదబడ కడుపు కాలిగుంటే నా బుర్ర మాత్రం పనిచేది, నాకు చాలా ఆకలిగా ఉంది. అయ్యో గురుగారు తీసుకొస్తున్నాడు, కంగారు పడకండి. ఏంటి మమ్మీ, స్నానం చేయాలా? కిందటి వరకు ఇక్కడ చేశాను. అంటే పిల్లలు ఎక్కువగా అవి చూస్తారు కాబట్టి సరదాగా వారి కోసం 2 వాయిస్లు. లేడీస్ అందరి కోసం సరదాగా ఒక లేడీ వాయిస్ చేద్దామండి. సూర్యకాంతం గారికి అంటాం అనుకరిద్దాం. అంటే ఇప్పుడు మైక్ పట్టుకుని మేము ఎంతసేపు అంటే చెప్పులు కొడేస్తున్నారు. ఆ సూర్యకాంతం గారు ఒక చోట బాధపడుతుందంటండి. సూర్యకాంతం గారు తను అయ్యో 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 నాయన ఉండేవాడు వాడు పుడుకుడు పోయాడు అయ్యా అని ఆవిడ ఏడుస్తుందంట. ఇంకొక ఆయన వెళ్ళి అడిగాడంటే, ఏమైందండి సూర్యకాంతం గారు, ఎందుకు ఏడుస్తున్నారు? ఏం చెప్పండి ఆయన కక్కరాయలో ఉండేవాడు పుడుకుడు పోయాడు అయ్యా. అదేనండి, ఎందుకు పోయాడండి ఆయన? ఏం చెప్పండి ఆయన, రాత్రి వచ్చి రాగానే అన్నం పెట్టవే అన్నాడు. సీరియల్ చూస్తున్నాడు, పెట్టుకుని తినమన్నా పాపం పెట్టుకుని తిన్నాడు వాడు. మరి ఎలా పోయాడండి? వచ్చిన కానీ కాళ్ళు నొప్పులే అన్నాడు. కాళ్ళు నొక్కని హాయిగా పడుకున్నాడు. తర్వాత నడువు నొప్పి అన్నాడు. నడువు తొక్కని హాయిగా పడుకున్నాడు. అవునండి, మరి ఎలా పోయాడండి? మెడ నొప్పి అన్నాడు. ఒక్క తొక్కరు. అప్పుడు నుంచి ఉలుకులేదు పలుకులేదు ఆయన. ఇంకెక్కడ ఉంటుంది ఉలుకు పలుకు? ఆవిడ తొక్కితే పోయి ఉంటాడు ఆయన. ఓకే, థ్యాంక్ యూ. సరదాగా నచ్చిన ఒకసారి క్లాప్స్ కొడితే ఫెల్ట్ హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదేవిధంగా పాపం టీవీలో చాలా షోస్ వస్తాయి. అంటే సెల్ ఫోన్ వచ్చిన తర్వాత పబ్లిక్ షోస్ చాలా తక్కువ మంది చూస్తున్నారు. ఆయన ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటూ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. అన్నట్టు మర్చిపోయాను, మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఏమిరా బీడచ్చా, కూర్చొని సింబల్ వేసినాడా? ఇప్పుడు మా అమ్మాయి ఉందా, తీసేయాలా? శరీరుడు తగిలివి. సూపర్. అప్పట్లో సరదాగా నేను ఒక వాయిస్ చేస్తాను, ఆయన పేరు చెప్తే మంచి గిఫ్ట్ ఉందండి. అరే నా వల్లనే ప్రాబ్లం అయితే నేను వెళ్ళిపోతారా మామ ఇక్కడికి వెళ్ళి? ఏంద్ర మామ ఇట్లున్నారు, పేరు చెప్పుర్రి. ఆయన పేరేంటండి? ఎవరు చెప్తారు? అంటే అర్జున్ రెడ్డి అని చెప్పాలా? అరే ఐరనే మంచాలా ఏంటి? అరే బాయ్స్, రౌడీ బేబీస్, మొదటి సంవత్సరంలో ఒక పిల్ల చేరింది. ఆ పిల్ల అంటే మా వాడికి ఇష్టం. ఆ పిల్లని మినహాయించి మిగతా వారంతా మీ ఇష్టం. ఏంటి సార్ అలవాటు పెట్టేస్తున్నారు పిల్లల్ని? అప్పుడు ఎప్పుడూ చూసాను, పిల్లలు ఎత్తుకుపోయి వస్తారు, జాగ్రత్త. లైవ్లో చూస్తున్నా సార్. బలవంత పెట్టకండి సార్. ఏంటి సార్ ఓకే, ముందుగా ఆడవారికి అవకాశం కలిపింది. ఇటు ఆరాధండి. నీ పేరేంటి? దీక్షిత. ఓ మై గాడ్, పర్పుల్, వావ్. ఓకే దీక్షిత, బాగా నవ్వాలి, ఎక్కువసేపు నవ్వాలి. ఓకేనా? 1 2 3 స్టార్ట్. నవ్విందా? ఇంకొకసారి నవ్వు. ఎవరమ్మాయి అండి? రెడీ, స్టార్ట్. అయ్యో అయ్యో అయ్యో, ఆడోకమ్మాయి ఆడో. నవ్వాలి. నవ్వమంటే ఎంత కష్టపడి నవ్వుతున్నారండి పిల్లలు. ఇప్పుడు జడ్జి మీరే, ఎవరు బాగా నవ్వరో మీరే మార్కులు వేయాలండి. నెక్స్ట్ నువ్వు రారా. నీ పేరేంటి? హేమా వాసంతి. స్టార్ట్. పేరటువంటి పిల్లకి సొంత పేరెట్టారేంటి? ఏంటమ్మా? వాసంతి. ఇప్పుడు సింపుల్ గా చెప్పింది, ఇందాక అడ్రస్ అంతా చెప్పింది. రెడీ, స్టార్ట్. కొంతమంది కుమ్ములు ఎడతారు, మా చెల్లి కుమ్ములు అవుతుంది. ఇట్లా చెల్లె ఇంకొకసారి దమ్ము చేలో కిచ్చుతాడు రాకపోయినట్టు. అంటే రామకోటేశ్వరరావు గారు, ఆయనకు సౌండ్ వినపడితే ట్రాక్టర్ గుర్తొచ్చేద్ది ఆయనకి.
మళ్ళీ ఇంకొకసారి నవ్వు. ఓకే నవ్వు. నెక్స్ట్. ప్రేమ్ సార్. వెరీ నైస్. స్టార్ట్. మళ్ళీ నువ్వు ఆ పాప చూడు, నన్ను అడుగు ఆవిడ అయిపోతుంది. సీరియస్గా చూస్తుంది. ఒకసారి నవ్వమ్మ. ఎక్సలెంట్. అసలు ఆ ఏజ్లో స్పందించడం గొప్ప. ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టాలి ఆ పాపకి. సూపర్. మీ చెల్లేనా? నీ పేరేంటన్నా? విష్మిత. స్టార్ట్. అది ఏంటనుకున్నా, అదేదో సినిమాలు ఉంటుంది. చెప్పమ్మంటే అబ్బు పురీష్. అలాగా ఈ బాబు అప్పుడే సిగ్గుపడిపోతుంది. ఒకసారి నవ్వరా. పురీష్. మా నాన్నగారు నవ్వద్దన్నారమ్మా అంటదేమో. ఓకే నెక్స్ట్. మరి ఇప్పుడు మన కుర్రాళ్ళ మీ పేరేంటి? యశ్వంత్. యశ్వంత్ నెక్స్ట్ బజింగ్ చెప్తున్నానండి. ఓకే 1 2 3 స్టార్ట్. ఓకే నువ్వు? వెంకటకృష్ణ. కృష్ణ గారు అయితే నవ్వేస్తారండి. స్టార్ట్. ఏం నవ్వవా? మీ తాతయ్య గారు ఉన్నారా? గట్టి ప్రాణం. రాత్రులు ఎప్పుడు నవ్వుకో, హార్ట్ పేషెంట్లు ఉంటారు. ఇది ఇంకొకసారి నవ్వు. ఇప్పుడు మీరు బాగా నవ్వారు కదా. కొన్ని తెలుగు అక్షరం అహోరాత్రులు అనండి. అమ్మా మీకు బాగానే వచ్చింది. మాకు ఇక్కడ ఒక అమ్మాయి ఉంటుంది. ఒకసారి మా పాపను పిలవండి అమ్మా. ఎంతసేపు వెళ్ళినా కాదు, మా డాన్స్ లో ఒక అమ్మాయి అద్భుతంగా మాట్లాడుతుంది తెలుగు. పొరపాటున తెలుగు రచయితలు ఎవరైనా ఉన్నారా? ఒకసారి రేనా గారు ఒకసారి రండి. వీళ్ళకి రావట్లేదు తెలుగు మాట్లాడడం. తెలుగు టీచర్ వచ్చింది. అందరూ గుడ్ మార్నింగ్ చెప్పండి. మా తెలుగు టీచరు. వీళ్ళకి తెలుగు రావట్లేదు బంగారం. నువ్వు హైలైట్ అవ్వా? ఇన్స్టాగ్రామ్ పెడితే 1,00,000 మంది చూస్తారు. నీ ఇష్టం, ఫాలోవర్స్ పెరిగిపోతారు. వద్దా? అండ్ కార్తిక్ రెడ్డి గారు ఏంటి వద్దంటుందండి అమ్మాయి? మీరు కదా? ఓహో, ఇందాక నుంచి తరుణి గారు పుస్తకాలు ఒకటే చదువుతారు అనుకున్నాను. ఆ పుస్తకంలో ప్రేమ పుస్తకం ఉందని ఇప్పుడే తెలిసింది. ఏం లేదు వీళ్ళకి సరదా. మీ దేవురు ఇటు రానన్నా. ఏ ఊరు? వీళ్ళకి అహోరాత్రులు అంటే పలకటం రావట్లేదు. సార్ నువ్వు పలికి చూపించు. ఏం లేదురా, చిన్నదే. రెడీ? ఓహో కాదు తల్లే, మా చెల్లికి. ఓకే ఇంకో ఏంటి ఇది పెద్ద డైలాగు. మళ్ళీ ఏంటి? అహోరాత్రులు అని పలకాలి అంతే. క్లోజ్ మరి. అహోరాత్రులు అని పలకాలి అంతే. ఓకేనా? కొంచెం ముందుగా నువ్వు చెప్తాను. ఆయన కనపడుతున్నాడా మీకు? అలా చూడటం మానే జనాలు. కనపడుతున్నాడు అంట. వచ్చిన పని ఏంటి? అలా చూడటానికి వచ్చావా? నీ పేరు? రీనా. ఏ ఊర్లో? అహోరాత్రులు అని పలకలే. రెడీ? స్టార్ట్. ఆహారాత్రులు కదా. పాపం తెలుగు ప్రాబ్లం ఈ పాపకి, అందుకని పిలిచా. రెడీరా? 1 స్టార్ట్. మళ్ళీ మీదో డైలాగ్. అహోరాత్రులు. ఓహోరాత్రులు కదా. ఇది ఇంకొకసారి చూసా. నేనేం రే, నువ్వు నా చెల్లివే కదా మరి, ఇంకేంటి ఆలోచిస్తా. రెడీ? స్టార్ట్. ఓ మళ్ళీనా? అహోరాత్రులు. నన్ను బావ అన్నాడు ఎవడా? ఊరుకో, ఏదో చెల్లమ్మని అక్కడి నుంచి బావగారు అంట. తప్పు తమ్ముడు, ఆశకు కూడా హద్దు ఉండాలి. తమ్ముడు కాదు. రెడీ? స్టార్ట్. ఓహో ఆహా కాదు, అహోరాత్రులు. एक बार हाय बोलो. हाय. अभी बोलो अहोरात्रुलु. ओहो का तले शेवड़े ఉండండి. అహోరాత్రులు లాస్ట్ అండ్ ఫైనల్ एक बार. అమ్మ బాబాయ్. ఓకే వెళ్ళిపోండి. నిన్ను టీచర్ గా పెడదాం అనుకున్నాను. ఇప్పుడు వీళ్ళు అలా చెప్తారు చూద్దాం. అహోరాత్రులు అంతే, పెద్ద పెద్ద డైలాగులు కాదు. రెడీ? అహోరాత్రులు. మీ పేరేంటండి? వెంకటకృష్ణ. వెంకటకృష్ణ. రెడీ? స్టార్ట్. బాగా చెప్పాడండి. నెక్స్ట్. యశ్వంత్ అజయ్ తేజ. ఇంకా పేర్లు వద్దులేండి. అదే నాన్నగారి పేరు కూడా చెప్పాడు, తాతయ్య పేరు అన్ని అంత కొడుకుంది. రెడీ? స్టార్ట్. అహోరాత్రులు.
ఇక మా చెల్లి అమ్మో అబ్బా పురుష్ అమ్మో నాన్న అహోరాత్రులు ఏంటిది అహోరాత్రులు ఆ, అహోరాత్రులు అహోరాత్రులు అహో రాతలు మాసం కూడా తింటావా నాన్ వెజ్ తింటావా బాబోయ్ నన్న నీ పేరు అనన్య చెప్తావా అహోరాత్రులను అహోరాత్రులు సూపర్ ఒకసారి గట్టిగా చెప్పలు కొడదండి థ్యాంక్ యూ సో మచ్ గో 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 వెళ్ళండి ఊరికే అంటే ఇక్కడ ఎప్పుడైతే ఒక 100 మందికి ఆపోజిట్ గా నిలబడితే బాడీలో పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అవుతుంది లేదంటే పిల్లలు ఎక్కువగా భయపడిపోతుంటారు చాలా గ్రేట్ నిజంగా వాళ్ళందరూ రావడం ఎందుకంటే చిన్న వయసులో వచ్చారు కొంతమంది పెద్దవారిని స్టేజ్ మీద పిలిచి మాట్లాడమన్నా కాళ్ళు అడిగిపోతాయి నిజంగా చాలా బాగా వచ్చారు సూపర్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ హలో సైలెంట్గా ఉన్నారు ఇంకా వెళ్ళలేదేమో ఎక్కడికి హాస్పిటల్ ఏంటి హాస్పిటల్ ఏం కాదు ఒకసారి గట్టిగా వేసుకుందామా బ్రో హలో వాళ్ళంతా ఎవరు ఆటగాళ్ళు ఆటగాళ్ళు ఏం కాదు సరే ముందుగా పరిచయం చేసుకోవాలి ఎవరినంటే నిన్నే మరి నిన్ను నేను ఇక్కడ అందరికీ తెలుసు ఏ రుద్రం వల్ల దొంగతనం చేసావా రుద్రవరంలో నేనేం దొంగతనం చేయలేదు కట్టేసి కొట్టేశారా నన్ను ఎవరు కట్టేసుకోవట్లేదు కట్టకుండా కొట్టారా కట్టకుండా కూడా కొట్టడం లేదండి నేను ఆల్రెడీ ఇక్కడ 2 కార్యక్రమాలు చేశాను 2 కూడా బాగా ఫేమస్ అయినాయి అది నీ వల్ల కాదు మరి ఎవరి వల్ల పక్కన ఉన్న యాంకర్ వల్ల యాంకర్ వల్ల ఫేమస్ అయిందా యాంకర్ వల్ల ఏం ఫేమస్ కాదు నా వల్లే ఫేమస్ అయింది అంత టాలెంట్ ఉందా నా దగ్గర అంత టాలెంట్ ఉంది అయితే వాటర్ఫుల్ కాదు వండర్ఫుల్ అనాలి వాటర్ఫుల్ కాదు హాఫ్ ఏంట్రా చెప్పేనా ఏం చెప్తావు నీ వేగలో ఉన్న క్వార్టర్ కూడా ఇచ్చే అలా కాదు అందరినీ మనం చక్కగా మాట్లాడాలి కాబట్టి మరి నీకు ఏదైనా పాటలు ఏదైనా వచ్చా నీకు నాకా పాటలు వచ్చా నాకు ఏ లాంగ్వేజ్ లో పాడినాం ఏ లాంగ్వేజ్ ఏంటి తెలుగా ఇంగ్లీషా ఏంటి కోరుకో తెలుగు పాట ఏమొచ్చు నీకు ఏంట్రా అది అంటే ఏంటి అదేం పాట ఆ కుర్చీని వడత పెట్టి నీకా మరి నాకైతే కుర్చీ సరిపోదు మరి ఏంటో స్టేజ్ని వడతెట్టేయాలి స్టేజ్ మాట్లాడతా అలాగే పద్ధతిగా మాట్లాడాలి ఓకే మరి ఇది ఇంగ్లీష్ పాట ఏమొచ్చు నీకు నాకా ఇంగ్లీష్ పాట ఏమొచ్చు బ్లాక్ కలర్ వావ్ అబ్బో ఆరెంజ్ వావ్ పర్పుల్ ఓ మై గాడ్ వావ్ సో బ్యూటిఫుల్ సో ఎలిగెంట్ జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ ఎవరా వావ్ తెలుగు టీచర్ ఒకసారి మామూలుగా పిలవచ్చు కదా మమ్మతో మాట్లాడి ఒకసారి తెలుగు టీచర్ పిలవండి లేక వాళ్ళు అయితే వావ్ అమ్మాయిలు కాబట్టి ఇంకెవరు గురించి ఆటగాడు గురించి ఏ ఆటగాడు క్రికెట్ ఆడతాడు ఆయన ఎవర్రా నీకు తెలియదురా నాయన ఎవరు కార్తిక్ రెడ్డి ఎక్కడున్నాడు ఆయన ఎక్కడో దూరేషన్ తెలుసు అందులో ఆయన ఎందుకురా అంటే అందరిలో కేకేస్తాడు అందరిని పిలుస్తాడు ఆయన ఆర్గనైజింగ్ సాఫ్ట్వేర్ అలా కనపడతాడు అంతే మరేంటో లోపల మాత్రం హార్డ్వేరే అమెరికా వెళ్ళి ఇచ్చాడంటే మొన్నే గవర్నమెంట్ అంటే అమెరికా వెళ్ళారు లోపల నన్ను అసలు ఎవరు వేయలేదు తెలుగు టీచర్ బాగా తెలుసు తెలుగు టీచర్ టచ్ లో ఉంటుంది కాబట్టి నాకు అమ్మాయి తెలుసు వంశీ ఎక్కడ వంశీ ఏ బ్రో ఏంటి అంజలి హ్యాపీయా ఎవర్రా అంజీలు ఎవరు ఆయన అంజీలు ఎవరు నీకు తెలియదురా ఆయన మొన్నే వండుకున్నాడు ఎఫ్జెడ్ కొన్నాడు మరి ఏం చేస్తాడు లాంగ్ డ్రైవ్కి వెళ్తాడు అంజీతో లాంగ్ డ్రైవ్కి వెళ్తారా ఆయన ఆటగాడే ఎవర్రా సోము సుందర్ రెడ్డి గారు ఆయన ఏం చేస్తాడు వ్యాపారం ఏం వ్యాపారం పత్తి వ్యాపారం పత్తి వ్యాపారం ఏంటి అలా కాదు ఆయన బిజినెస్ ఎక్కువ చేస్తూ ఉంటాడు పటాస్ కూడా వేస్తాడు పటాస్ అంటే దగ్గరకు ఏంటి ఎక్కడండి సోము సుందర్ రెడ్డి గారు ఎక్కడ ఆయన అప్పుడే కూర్చోబడిపోయాడేమో ఏంట్రా ఆయన కూర్చుంటే కిటికీలు తెల్లారుతాయి ప్రదీప్ గారు ఎక్కడండి అదిగో ప్రదీప్ గారు ఎవరు ఆయన బాగా సరుకులు ఎక్కువ
ఆయనకి బాగా సరుకులు ఎక్కువ, చాలా సరుకులు. ఏం చేస్తుంటాడు, కనెక్షన్ పెంచుకుంటా పోతాడు. కాబట్టి ఏం చేస్తారండి మీరు? చాలా ఊర్లు వెళ్తాడు. ఊర్లో ఏం చేస్తారు? విత్తనాలు వేస్తాను, నీకు అవసరం. విత్తనాలు వేయడు పాపం ఆయన. చూడడానికి చాలా క్లాసుకున్నారు. ప్రదీప్ గారు, మీకు లవర్ ఉందా? అలా కడగకూడదా? మరి ఏమనాలి? గురు ఎంతమంది కౌంటు? ఒక్కడు కూడా లవర్ లేదు కదా మీకు? అదే ఆయన ఇంటికి కొడుతున్నాడు. చెప్పకూడదంట. నాగిరెడ్డి గారు, ఎక్కడ నాగిరెడ్డి అన్న? నాగిరెడ్డి అన్న, ఏ డార్లింగ్ ఇలా రా ఒకసారి. నాగిరెడ్డి గారు ఒకసారి ఎలా రావాలండి? నాగిరెడ్డి గారు ప్లీజ్. ఆయన పైకేం మాట్లాడ్డావు, పైకి మాట్లాడు, అన్ని లోపలే దాచేసుకుంటాడు. కృష్ణారెడ్డి గారు, కృష్ణారెడ్డి ఎవరైనా సైలెంట్గా ఉంటాడు. సైలెంట్గా ఉంటాడు. ఆయన బాగా డేంజర్. అబ్బా, కృష్ణారెడ్డి నీకు తెలియదురా నాయన, మోస్ట్ వైలెంట్. ఆహా, విజయవాడలో 3 ఉన్నాయి ఆయన పేరు మీద. ఏంటో మర్డర్ కేసులు. మర్డర్ కేసులు ఏమి? కుమార్, ఏ తరుణ్ గారు ఎక్కడ? చదువుల తల్లి. ఎక్కడికి వెళ్ళిపోయాడు రా? ఎక్కడో చదువుకుంటాడేమో. ఆయన ఏం చదువుతాడు? ప్రేమ పుస్తకాలు. గోపి గారు, గోపి ఎవరు? టెంట గోపి. షామియానా గోపి ఎవరండి? ఫోటోడే గాని ఆ, చాలా గట్టోడు రే. అవునా? నీకు తెలియదు, కుర్రాడుతో ఆ, మొత్తం ఏంటి అన్ని కుర్చీలు వడతెట్టేస్తాడంట. ఏమండి గోపి గారు? కుర్చీలే కాదు, టెంట చేమలు మొత్తం వడతెట్టేస్తాడు. అవునండి గోపి గారు. గారు, మధు గారు ఎక్కడండి? డ్రిల్లింగ్ మధు గారు, ఒకసారి ఇలా ఒకసారి ఇటు రండి సార్. మధు గారు. రామ్ కోటేశ్వరరావు గారు, రామ్ కోటేశ్వర గారు ఎక్కడ? ఆయన టాటరేస్ మొత్తం ట్రాక్టర్ తీసుకురాడు ఆయన.